తెలుగు ప్రజలారా, మీ అభిమానిని మాట్లాడుతున్నాను. ఏంట్రా ఇది? అమెరికాను చూపించి తెలుగు ప్రజలారా అని అన్నాననుకుంటున్నారా? తల్లి లేని ఇల్లు, తెలుగు ప్రజలు లేని దేశం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. అమెరికాలో గొప్పగా ఉద్యోగం చేసుకుంటున్నామని చెప్పుకునే మనం, ప్రపంచమే ఆశ్చర్యపోయే సంప్రదాయాలు కలిగిన మనం వాటిని చెడగొడుతున్నామేమో అనిపిస్తోంది. సంప్రదాయం అనేది భావాలతో కూడినది, మనుషులకి సంబంధించింది. ఒట్టి భాషా వేషం ప్రవర్తన మాత్రమే సాంప్రదాయం కాదు. మన మట్టి వాసన మర్చిపోయిన వారికి తిరిగి గుర్తు చేసేదే ఈ చలనచిత్రం. ప్రజల పన్ను డబ్బులతో మీరు ఇలా ఆడుకుంటున్నారు. దానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, దానికి మీరు తోడు. అదంతా ఏం లేదు సార్. ఎందుకు అబద్ధం చెబుతున్నారు? 1000 రోడ్లను వేసామంటున్నారు, కట్టన్ బ్రిడ్జిలను కట్టామంటున్నారు, శుభ్రం చేయని చెరువులను చేశామంటున్నారు. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. దీనికి ఎంత డబ్బు తీసుకున్నారయ్యా? ఇప్పుడు నేను తలుచుకుంటే మిమ్మల్ని మాత్రమే కాదు, ఆ కోటపును కూడా జైల్లో పెట్టించగలను. జాగ్రత్త, ఇక మీద ఇటువంటి జరగకూడదు. అలాగే సార్. దీనికి మీరు సహకరిస్తారనుకుంటున్నాను. మన ఊరి నమ్మకాన్ని మనం కాపాడాలి. తప్పకుండా మీరు చెప్పినట్టే వింటాం. చెప్తానండి నీ సార్. ఏంట్రా హఠాత్తుగా వచ్చా? డబ్బు ఏమైనా కావాలా? నేను అందుకు రాలేదు అయ్యగారు. ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, ఏంట్రా అంటున్నావు? అయ్యా, మనం ఎవరికీ తెలియకుండా చేసినవన్నీ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి మిమ్మల్ని... వచ్చిన వాళ్ళందరూ ఇలాగేరా చెప్పారు? లేదయ్యా, వాడు మిమ్మల్ని బొక్కలోకి తోయకుండా వదిలిపెట్టడంట. ఏమండి, చాలు ఆపండి. రండి, కాఫీ తాగుదురు. దరగొట్టవరా? పోటీ అని వస్తే చాలు, అన్నాదమ్ముళ్ళన్న విషయమే మర్చిపోతాను. ఒక్కోసారి మీరు నిజంగానే కొట్టుకుంటున్నారేమోనని నాకే అనుమానం వస్తుంది. అబ్బాబాబా, ఇదిగోండి, తాగండి. అదేంటి? జ్యూస్ అండి. ఎవరికి? మర్ది గారికే. బాడీ మెయింటైన్ చేస్తున్నావు. ఓకే, వెరీ గుడ్. అందుకే కాబోలు అలా ఫైట్ చేసావు, చూసావుగా. ఇలా చూడండి, మీకు కూడా కావాలంటే చెప్పండి, జ్యూస్ ఇస్తాను. మర్ది గారికి కాఫీ టీలు నచ్చటం లేదు, అందుకే జ్యూస్ ఇస్తున్నాను. ఓకే ఓకే. అన్నయ్య, ఇదిగో, కావాలంటే నువ్వు తాగు. రే, తాగరా.
ఏంట్రా? రే శివ, వాడేదో చెప్తున్నాడు రా. రా వెళ్ళి ఏంటో చూసొద్దాం. నన్ను వెళ్ళిపోయావయ్యా, ఇక నాకు దిక్కెవరయ్యా? చూడయ్యా, కళ్ళు తెరిచి చూడయ్యా, ఇక నాకు దిక్కెవరయ్యా? అయ్యగారు చూడండి అయ్యా, మీరు చెప్పారని ఎదురు మాట చెప్పకుండా ఎలక్షన్ లో నిలబడి ప్రాణాలు పోగొట్టుకుంటారయ్యా. ఇక నాకెవరున్నారయ్యా? నన్ను వదిలేసి వెళ్ళిపోయారయ్యా. అన్నయ్య, ఇది ఆ కోటప్ప పని అయి ఉంటుంది. ఇక బండి వదిలిపెట్టకూడదన్నయ్య. కంగారు పడకు, పోలీసులు చెప్పారు. చెప్పామన్నా. పూసే పువ్వులా నువ్వే నవ్వితే ఆశే నాలోన పొంగేనే, సాగే మేఘాన్ని చూసే కోరిక నువ్వు కురులు విప్పగా తీరేనే. ఏమండి, ఫోన్ చేశారా? ఎక్కడి దాకా వచ్చారట? విజయవాడ దాటి వచ్చేసారట. ఇంకా సేపట్లో వచ్చేస్తారు. ఇంకోసారి ఫోన్ చేయండి, అమ్మాయిని చూడాలనిపిస్తుంది. ఇప్పటి వరకు 50 ఫోన్లు చేశాను. పర్వాలేదు, చేయండి. నాన్నా, ఓహ్, వంతెన దాటేశారా? అంటే ఇంకో 5 నిమిషాలు వచ్చేస్తారు. సరేనన్నా, సరేనా? అయ్యగారు, ఏంట్రా? అయ్యగారు మీరు చెప్పినట్టే టిఫిన్ రెడీ చేశాను. ఇడ్లీ, గారె, పొంగల్, కిచిడి, దోశ, దిబ్బ రొట్లు, పూర్ణాలు, కుడుములు, బూర్లు, చక్రాలు, చెకోడీలు, అరిసెలు, గుగ్గిళ్ళు, పెరుగ్గారెలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సరే, అవన్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టు, వచ్చేస్తున్నారు. అలాగే. ఎరా, బర్రేదైనా క్రాస్ చేసిందా? సడన్ బ్రేక్ వేసావు? కాదు, అమ్మాయి గారే. ఇక్కడ కూడా మొదలుపెట్టిందా? శ్వేత, ఇంకొద్ది రోజులు ఊర్లోనే ఉంటామమ్మా. ఆకలేస్తుంది, రా. వస్తున్నాను తాతయ్య. ఒరే, ఓజోన్ లేయర్లో ఎంత పెద్ద కన్న పడినా మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరురా. ఆగమ్మా, ఆగకు నాన్న. ఇలా ఇవ్వు. హాయ్ హాయ్. అంకాయమ్మా, ఈ ముసలాడికి చాలా సేదుంది. ఆరనెక్కర వేసుకొని కళ్ళకి కళ్ళజోడు పెట్టుకొని నాన్నా. పోజులు ఇస్తున్నాడు చూడు. రారా. నాన్నా, బాగున్నారా? ఫైన్ రా. జర్నీ ఎలా జరిగింది? బాగుందిరా. ఇప్పుడు రా. రే, బండిలో లగేజ్ ఉందిరా. సుబ్బన్న, అయ్యా, బండి లగేజ్ తీసురా. నమస్తే అయ్యా. పగలగొట్టద్దురా. అవును, నీ పేరేంటి? సుబ్బారావు. ఏ, అప్పారావు అని పేరు పెట్టుకోవచ్చుగా. వెళ్ళి తీసుకురా. సరే అయ్యా. నాన్న, రాగానే మొదలు పెట్టారా? రండి నాన్న, వెళదాం. రే, ఏంటిది? ప్లేటు. స్టూపిడ్, తీరా. వెళ్ళి నా ఐటెం తీసుకురా. అలాగేనయ్యా.
ఓ ఇండియన్ డోనెట్. ఏంటి శ్వేత, వచ్చిన ఆశ నెరవేరిందా? పోండి తాతయ్య. నాన్న మాట్లాడకుండా తను తిన్నివ్వు. అయ్యగారు పోయమంటారా? ఆ? ఆ, ఎరా ఇంతకు ముందు ఎప్పుడైనా దీన్ని చూసావా? ఆ, నేనే పోసుకుంటాను, వెళ్ళు. సరే అయ్యా. రే, రేపు వచ్చేటప్పుడు షేవ్ చేసుకుని రావాలి, ఉమ్, తెలుసా? అలాగేనయ్యా. డ్రెస్ కూడా మార్చాలరా, వెళ్ళు. వాడి శరీరం ఉన్న. చూడండి మావయ్య, ఇలా మనం కలుసుంటే ఎంత బాగుంటుంది. ఇక్కడికొచ్చేయండి మావయ్య. ఇలా చూడమ్మా, ఈ ఊరే వద్దనుకొని నేను అమెరికా వెళ్ళిపోయాను. కానీ మీ ఆయనే వదిలిన చోట పట్టుకోవాలని ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు కూడా తన ఆశపడిందనే నేను ఇక్కడికి వచ్చాను. ఏం శ్వేత, త్వరలోనే తిరిగి వెళ్ళొచ్చుగా? మావయ్య, ఏదో తెలియక అడిగాను, ఇప్పుడే కదా వచ్చారు. శ్వేతని తిన్నివ్వండి. నాన్న మీ ఇష్ట ప్రకారమే చేయండి, కానీ కొన్నాళ్ళు ఇక్కడ ఉండండి. సరేరా.